తీరుకు నిరసిస్తూ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం విడనాడాలనే ఉద్దేశంతో ఈరోజు కళ్ళకు గంతలు కట్టుకొని ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈరోజు 16వ రోజు దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎలాంటి రిపోర్టును ఇంకా బయట పెట్టడం లేదు. మరి ప్రభుత్వంకి ఎందుకు భయం అవుతున్నదో చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైనా రిపోర్టు పెట్టాలంటే నిర్భయంగా వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉన్నది. బాధితులకు న్యాయం చేయాలి. ఎంఆర్ఓ మరియు ఇంతవరకు కూడా ఇది బయట పెడతలేరంటే ఇందులో పెద్ద కుంభకోణమే జరిగింది అనేది మేము భావిస్తూ ఉన్నాం. దీనిపై తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వం. లేకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మా శాంతియుత నిరసన, శాంతియుత పోరాటం మరి మిలిటెంట్ పోరాటం మారకుండా చూసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం చర్చలు జరపాలి. ఏదైతే ఎంతమందికి ఇచ్చిరో షటర్లు వాళ్ళ సర్టిఫికేట్లు వాటిపై ఎంక్వైరీ చేయాలి. ఏ ఎంఆర్ఓ ఇచ్చిండో ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క నకిలీ సర్టిఫికేట్లు మరియు ఇక్కడ ప్రభుత్వ భూమిని ప్లాన్ చేసినటువంటి అధికారులపై ఎవరున్నా కానీ వాళ్ళు ఎవరైతే సూత్రధారులు ఉన్నారో ఆ సూత్రధారులందరిపై కేసులు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దగ్గర అన్ని ఉండగా మరి ఎందుకు భయపడుతున్నది? ప్రభుత్వంకి ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం, ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ప్రజలకు అందుకే నమ్మకం పోతూ ఉన్నది. వీళ్ళు ఇట్లాంటి దొంగ పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు పైసలు ఇస్తే ఏదైనా చేస్తారు ఎంఆర్ఓలు, ఎంఆర్ఓ ఆఫీసుల అనేది పబ్లిక్ ఈరోజు తెలిసిపోతూ ఉన్నది. మరి ఇది సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వం చేస్తున్న తీరు ప్రజల పన్నులతోటి ఈరోజు ప్రజలతో నడుస్తున్న ఈ ప్రభుత్వాలు, మా డబ్బులతో నడుస్తున్న ఈ ప్రభుత్వాలు మమ్మల్ని దోపిడీ చేస్తూ ఇట్లాంటి నీచమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాలకు సిగ్గుశరం ఉండాలి. కొంచెమైనా సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎందుకు బయట పెడతలేరు? మాకెందుకు రిపోర్ట్ ఇస్తలేరు? మాకు సమాధానం ఎందుకు చెప్తలేరు? అంటే మీరు తప్పు చేసిరు కాబట్టే ఈరోజు మీరు దొంగచాటుగా మీరు పని చేస్తలేరు కాబట్టి మేము మీకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అధికారులను. కానీ దీని మీద ఎవరైతే సూత్రధారులు ఉన్నారో, ఎవరెవరు ఈ కుంభకోణానికి పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉన్నది. దీనిపై సమగ్ర విచారణ జరపాలి. ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి దీనికి ప్రత్యేక కేసుగా మీరు పరిగణించాలని కోరుతా ఉన్నాం. ఇట్లాంటి గ్రామాలలో ఇంకా ఎన్ని జరిగినాయో, నారాయణఖేడ్ తాలూకా నిండా కూడా ఇట్లా ఇదంటే వెలుగులోకి తీసుకొచ్చినాం. కాబట్టి ప్రభుత్వ అధికారులు వాళ్ళ ఇప్పటికైనా ప్రజల నమ్మకం పోకన్నా ముందు మీరు దీని మీద చర్యలు తీసుకుంటే ప్రజలకు మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. లేని పక్షంలో ప్రభుత్వం ప్రజల దగ్గర చులకన అయిపోతారు. ఇప్పటికే ప్రజలకు నమ్మకం లేదు. ఎంఆర్ఓ ఆఫీసులు అంటే వాళ్ళు లంచాలు తింటారు. చిన్న సర్టిఫికేట్ కాడికేని బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలా లంచం తింటారు, చచ్చిపోతే సర్టిఫికేట్ వేయాలన్న లంచం తింటారు, భూమి చేయాలన్న లంచం తింటారు అనేది అంతటా వెళ్ళిపోయింది.
ఇది కూడా గవర్నమెంట్ పట్టాలు ఇచ్చిరంటే పైసలు తీసుకొని ఇచ్చిరు అనేది అవుతా ఉన్నది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలేమి పిచ్చోళ్ళు గారు. కాబట్టి అధికార యంత్రాంగాన్ని మరియు ప్రభుత్వ అధికారులను మేమంతా కోరుతా ఉన్నాం. ఈ సమస్య తొందరగా పరిష్కారం చేస్తే మీకేమన్నా విలువ దక్కుతుంది. లేదు అంటే ఈ పోరాటం ఇంకొక రూపం మేము దాల్చాల్సి వస్తుంది. మరి దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా అధికారులంతా మాట్లాడి రిపోర్టు బయట పెట్టాలి. లేదంటే మాకు రిపోర్ట్ ఇవ్వండి, మేము కోర్టుకు పోతాం. ఆ రిపోర్టు మాకు ఇచ్చేసేయండి, న్యాయపరంగా మేము కోర్టుకు పోతాం, కోర్టు నుంచి కొట్లాడతాం. కానీ ఇక్కడ మాకు ఎలాంటి ఇవ్వకుండా దొంగచాటుగా మమ్మల్ని ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇస్తే మాకు రిపోర్ట్ ఇవ్వండి, లేకుంటే మీరన్న దాని మీద చర్యలు తీసుకోండి. రెండే మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.